ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమా ఆలస్యమవుతోంది. అసలు ఎప్పుడు వస్తుందో అనేటువంటి స్పష్టత సినీ నిర్మాత కూడా ఉన్నట్టు కనిపించట్లేదు. వాస్తవానికి జూన్ 12వ తారీఖున రిలీజ్ డేట్ ప్రకటించారు. దానికి తగ్గట్టుగా టీజర్, దాంతోపాటు మరికొన్ని సాంగ్స్ అన్నీ కూడా వెలువడ్డాయి. అయితే ఇప్పుడు సినిమా రిలీజ్కి ముంగిట ఆపసోపాలు పడుతుంది. థియేటర్లో అడుగు పెట్టడానికి నానా కష్టాలు ఎదుర్కొంటుంది. ఎందుకు ఇలా జరుగుతుంది? ఇలాంటి చర్చ ఇప్పుడు మొదలైంది. వాస్తవానికి హరిహర వీరమల్లు సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ని తిరుపతి వేదికగా ఘనంగా నిర్వహించాలని సిద్ధమయ్యారు. అందుకు తగ్గట్టుగా భారీగా సన్నాహాలు కూడా మొదలెట్టేశారు. ఈ నెల 8వ తారీఖున ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ భారీ స్థాయిలో నిర్వహించేందుకు ఏర్పాట్లు కూడా మొదలయ్యాయి. తీరా అంతా చేసిన తర్వాత ఇప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్ వాయిదా వేసేశారు. ఈ నెల 8వ తారీఖున ఈవెంట్ నిర్వహించడం లేదని అధికారికంగా వెల్లడించారు. మరి ఎప్పుడు నిర్వహిస్తారు అన్న దాని మీద ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని సినిమా యూనిట్ వెల్లడించింది. ఎందుకు ఇలా జరుగుతుంది? అసలు వాస్తవానికి ఈ సినిమా జూన్ 12వ తారీఖున థియేటర్లోకి రావటం లేదు. ఎప్పుడు వస్తుంది అంటే మళ్ళీ జూలై 11, 12 తారీఖుల వరకు అనేక సినిమాలకు ఇప్పటికే షెడ్యూల్ ఖరారైపోయింది. కాబట్టి మళ్ళీ జూలై 18 నాటికి కానీ థియేటర్లలో అడుగుపెట్టే అవకాశం లేదు. హరిహర వీరమల్లుకి దాదాపు నెల రోజుల పాటు అన్ని థియేటర్లోనూ అడ్డంకులైతే చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. దీంతో జూలై 18కి కానీ ఈ సినిమా రిలీజ్ కాదా అనేటువంటి సందేహాలు ఇప్పుడు మొదలయ్యాయి. ఎందుకు ఇలాంటి పరిస్థితి వచ్చింది? వాస్తవానికి జూన్ 12వ తారీఖున హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ ఉంటుందని చాలామంది నిర్మాతలు తమ సినిమాల్ని వాయిదా వేసుకున్నారు. వచ్చే వారం నుంచి రిలీజ్ చేసేదానికి తగ్గట్టుగా చాలామంది ఇప్పటికే షెడ్యూల్ని కన్ఫర్మ్ చేసుకున్నారు. తీరా హరిహర వీరమల్లు సినిమా పూర్తి స్థాయిలో రెడీ కాలేదు. ఇప్పటికే పవన్ కళ్యాణ్ ఇతరుల డబ్బింగ్ ప్రక్రియ అయితే పూర్తయింది, కానీ సెన్సార్కి పంపించే దానికోసం ఇప్పటికీ ఫిల్మ్ని సిద్ధం చేయలేకపోయారు. సెన్సార్కి వాస్తవానికి జూన్ 3వ తారీఖునే పంపించాల్సి ఉంది, కానీ అప్పటికి సినిమా సిద్ధం కాకపోవడంతో జూన్ 4వ తారీఖు అయినా కానీ సెన్సార్కి పంపించలేనటువంటి పరిస్థితి వచ్చింది. దాంతో ఇది మరింత జాప్యం జరిగే అవకాశం ఉందని సినిమా యూనిట్ ఇప్పటికే నిర్ధారణకు వచ్చింది. దాంతో ప్రీ రిలీజ్ ఈవెంట్ని రద్దు చేశారు. సినిమాను కూడా వాయిదా వేయబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమా అనేక వాయిదాల మీద వాయిదాలు పడుతూ చివరికి జూన్ 12న ఎట్టకేలకు జనం ముందుకు వస్తుంది అని అంతా ఆశించారు. ఫ్యాన్స్ కూడా 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. తమ అభిమాన పవర్ స్టార్ సినిమా ఎప్పుడు వస్తుందా అని కళ్ళు కాయలు కాచేలా చూస్తున్నటువంటి వాళ్ళు చాలా పెద్ద సంఖ్యలో ఉన్నారు. అలాంటి వాళ్ళందరి ఆశల మీద ఇప్పుడు ఈ సినిమా నీళ్లు జల్లిస్తుంది. మరికొంతకాలం వేచి చూడక తప్పని పరిస్థితిని తీసుకొస్తుంది. అది నిజంగానే జూలై 18 వరకు వాయిదా పడుతుందా, లేకుంటే ఈ మధ్యలో ఏదో ఒక డేట్ అడ్జస్ట్ చేసి ఆలోగా సెన్సార్ పూర్తి చేసి దానికి అనుగుణంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించి సినిమాను విడుదల చేసేందుకు నిర్మాత ఏఎం రత్నం సినిమా యూనిట్ సిద్ధమవుతుందా అన్నది చూడాల్సినటువంటి అంశం. అదే సమయంలో ఈ సినిమా సిద్ధమయ్యే అవకాశం లేదు కాబట్టి, నిజంగానే ప్రకటించిన తేదీకి సిద్ధం కాదు కాబట్టి ఈ నెపాన్ని థియేటర్ల యాజమాన్యం మీద నెట్టేసే దానికోసం పవన్ కళ్యాణ్ స్కెచ్ చేశారా అనేటువంటి సందేహం కూడా కొంతమంది వ్యక్తం చేస్తున్నారు. థియేటర్ల బంద్ పేరుతో జూన్ 1వ తారీఖు నుంచి ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ అన్ని థియేటర్లు మూసేస్తాం అంటూ సినీ థియేటర్ల యజమానులు, ఎగ్జిబిటర్లు చేసినటువంటి ప్రకటన చుట్టూ పవన్ కళ్యాణ్ చాలా పెద్ద వివాదాన్ని రాజు చేశారు. అది చాలా దూరం వరకు వెళ్ళింది. అనేక రకాల వ్యాఖ్యానాలు వినిపించాయి. దీనన్నిటి వెనక అసలు కదా తమ సినిమా వాయిదా వేసుకోవడానికి థియేటర్ యజమానులే కారణం, ఎగ్జిబిటర్ల వ్యవహార శైలే మూలం అనేటువంటి నిందలు వాళ్ళ మీద నెట్టేసి సినిమా మరికొంతకాలం సాగనిసే దానికోసం చేసినటువంటి యత్నమేనా అనేటువంటి ప్రశ్నలు ఇప్పుడు ఉదయిస్తున్నాయి. కారణాలు ఏమైనప్పటికీ కూడా సెన్సార్ని పూర్తి చేసుకోలేని హరిహర వీరమల్లు సినిమా మరికొద్ది రోజులు వాయిదా పడుతున్నటువంటి వ్యవహారం ప్రీ రిలీజ్ ఈవెంట్ వాయిదాతో స్పష్టమైపోయింది.